ఇక ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు ఏజెన్సీలు ఒక్కొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాయి. దాడి ఘటనపై విచారణ జరిపే బాధ్యతను ఎన్ఐఏకు అప్పగించింది. ఇక పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు, దాడి వెనుక ఉగ్ర కోణాలను ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాలు ఇప్పటికే సంఘటనా స్థలం నుంచి పలు ఆధారాలను సేకరించాయి. వాటిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని సమగ్రంగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న 2 అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న మూలాలపై చర్చించారు. ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల స్వాధీనానికి కారు బ్లాస్ట్ కు సంబంధం ఉందా అనే అంశంపై కూడా చర్చ జరిగింది. దర్యాప్తు బాధ్యతను కేంద్రం తమకు అప్పగించడంతో ఎన్ఐఏ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. I-20 కారును నడిపిన అనుమానితుడు మొహమ్మద్ ఉమర్ నబీ ఆత్మాహుతికి పాల్పడ్డాడని తొలుత భావించినప్పటికీ ఇది ఆత్మాహుతి దాడి అయ్యుండదని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. తోటి వైద్యులను అరెస్టు చేసి ప్రశ్నిస్తుండటంతో భయాందోళనలో పేలుడుకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే సంపూర్ణంగా తయారు చేయని బాంబు ముందుగానే పేలిపోయిందని, దాని ప్రభావం కూడా పరిమితంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేలుడుకు 3 రోజుల ముందు హర్యానాలోని ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవటం, డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజమిల్ అనే ఇద్దరు తన సహచర వైద్యులను ప్రశ్నిస్తున్నారన్న విషయం తెలుసుకుని ఉమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పేలుడుకు ముందు 3 రోజుల పాటు అతడు అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. తన ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, కుటుంబ సభ్యులు కూడా అతనిని సంప్రదించలేకపోయారని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్లాడని అంటున్నారు. ఉమర్ సూసైడ్ బాంబర్ గా మారాడంటే జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉన్న కోయల్ గ్రామ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నామని అంటున్నారు. పేలుడు జరిగిన రాత్రే కోయల్ గ్రామానికి వెళ్లిన పోలీసులు ఉమర్ ఇంటిని సోదా చేశారు. అతడి తల్లి, 2 సోదరులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి శరీర నమూనాలతో సరిపోల్చడానికి తన తల్లి DNA నమూనాలను సేకరించినట్టు తెలుస్తుంది. ఉమర్ తండ్రి DNA శాంపిల్స్ సేకరించారు. నిజానికి సోమవారమే ఉమర్ తండ్రిని కూడా అరెస్టు చేయాల్సింది. కానీ అతని మానసిక పరిస్థితి కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు. ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన దర్యాప్తు అనేది ఎన్ఐఏ అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మనం చూస్తున్నాం అటు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఉమరే అని చెప్పి భావించినప్పటికీ తన DNAకి సరిపడా DNA టెస్ట్ చేయడానికి తన తల్లి DNAకి సంబంధించిన నమూనాలను సేకరించడం, దర్యాప్తులో భాగంగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ కొన్ని నమూనాలను సేకరించడం కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందనుకోవచ్చు శివ? రైట్ రత్న, సోమవారం రెడ్ ఫోర్ట్ వద్ద కారు పార్కింగ్ ప్రదేశంలోంచి బయటకు వచ్చిన వాహనంలో సిగ్నల్ దగ్గర కారు పేలుడు సంభవించడంతో దేశం మొత్తం కూడా ఉలిక్కిపడింది. దాని తర్వాత దర్యాప్తు సంస్థలు దర్యాప్తును వేగవంతం చేశాయి. ఇప్పుడు ఎన్ఐఏకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ బాధ్యతలని కూడా ఎన్ఐఏ నిర్వహిస్తోంది. అయితే ఈ దర్యాప్తు అనేది వేగవంతం చేసేందుకు ఎన్ఐఏ కూడా ప్రధానంగా అనేక చోట్ల సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ మనం ఈ కారు పేలుడు ఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్నాము. ఆ రోజు సాయంత్రం 6:52 సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఏదైతే అక్కడ సిగ్నల్ లైట్ కనిపిస్తుందో, రెడ్ లైట్ సిగ్నల్ కనిపిస్తుందో, అది పక్కన క్లాత్లు, వైట్ క్లాత్స్ ఏదైతే కట్టారో వైట్ క్లాత్స్ కట్టిన ప్రాంతంలోనే ఆ క్లాత్కి అటువైపునే ఈ కారు పేలుడు సంభవించింది. ఈ దర్యాప్తులో కొంత ఆటంకం ఏర్పడుతున్న భావంతోనే వాళ్ళు ఈ క్లాత్స్ అని కూడా కట్టి లోపల దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఉమర్ మహమ్మద్, అలాగే ముజ్బుల్ మహమ్మద్, మరోవైపు ఆదిల్, వారికి తోడు ఇక్కడ ఫరీదాబాద్లోనే ఉంటున్న మరో మహిళా వైద్యురాలు షాహీన్, వీరందరూ కూడా ఈ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారు. భారీ పేలులకు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. కానీ ఇక్కడ కావాలని ఈ బ్లాస్ట్ జరిగిందా లేదా అనుకోని విధంగా ఇక్కడ బ్లాస్ట్ జరిగిందా అనేది కూడా
కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆదిల్ మొదట జమ్మూ కాశ్మీర్లో ఆదిల్ను అరెస్ట్ చేశారు. జైషే మహమ్మద్ సంబంధించిన పోస్టర్లను అతికించడం ద్వారా అతన్ని అదుపులో తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ముజ్బుల్ మహమ్మద్ ఫరీదాబాద్లో నివాసం ఉంటున్న ముజ్బుల్ మహమ్మద్ నివాసంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన ఏదైతే ఈ పేలుడు పదార్థాలు ఏవైతున్నాయో అక్రమంగా రవాణా చేస్తున్న కారు అక్కడ అల్ ఫల్హా మెడికల్ కాలేజ్ అవుతుందో అల్ ఫలా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న మరో మహిళ షాహీన్కు సంబంధించిన కారును వినియోగిస్తున్నారు. షాహీన్కు ఆదిల్కు మరోవైపు ఈ ఉగ్రకుట్రలో భాగస్వాములు ఉన్న డాక్టర్లందరూ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరందరూ కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఈ భారీ పేలుడు పదార్థాలను ఒక్క తేట ఉంచి దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. దానిలో భాగంగా ఇక్కడ ఫరీదాబాద్ నుంచి బహదూర్పురా చెక్ పోస్ట్ నుంచి ఈ ఉమర్ మహమ్మద్ ఢిల్లీలోకి ప్రవేశించారు. అదే బ్లాస్ట్ జరిగింది, అది కారు పేలుడు ఏదైతే ఆ రోజు జరిగిందో ఆ రోజు పార్కింగ్లోకి రావడం అంతసేపు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? ఒకవేళ పేలుడుకు ప్లాన్ చేయకపోతే కనుక ఇక రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న కారు పార్కింగ్లో 3 గంటల 19 నిమిషాలకు వచ్చిన ఆదిల్ ఉమర్ మహమ్మద్ 3 గంటల పాటు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? పార్కింగ్ ప్లేస్లో వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా సిగ్నల్ దగ్గరికి రాగానే ఎందుకు బ్లాస్ట్ జరిగింది? వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు అనేది ఎన్ఐఏ కొనసాగిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఈ రెడ్ ఫోర్ట్ కనిపిస్తున్న రెడ్ ఫోర్ట్ ఇక్కడ నుంచి అక్కడే ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరిస్తూ ఉంటారు. ఆ జెండా ఆవిష్కరణ చేసే ప్రదేశానికి ఈ గేట్ నెంబర్ 1కి 30 మీటర్స్ ఉంటుంది. ఈ 30 మీటర్స్ నుంచి సిగ్నల్ వరకు ఒక 10 to 15 మీటర్స్ ఉంటుంది. అంటే టోటల్గా ఒక 45 to 50 మీటర్స్ దూరంలోనే ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరించే ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతానికి. అయితే ఇక్కడ విఐపి ప్రాంతం, మరోవైపు సందర్శనకు ఎక్కువగా వస్తూ ఉంటారు. మరోవైపు ఆపోజిట్లో ఇక్కడ చాందినీ చౌక్, ఈ మార్కెట్ చాందినీ చౌక్ మార్కెట్ ఉంటుంది. ఇది అత్యంత రద్దీగా కూడా ఉంటుంది. ఇది ఒక హోల్సేల్ మార్కెట్. పక్కనే గౌరీశంకర్ మందిర్ ఉంటుంది, జైన్ మందిర్, మరోవైపు ఇది గురుద్వారా, మరోవైపు జామా మసీద్, ఇవన్నీ కూడా మసీదులు ఉంటాయి. ఇక్కడ సందర్శనకు వస్తూ ఉంటారు, షాపింగ్కి వస్తూ ఉంటారు. ఇటు ఎర్రకోటను సందర్శించేందుకు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారం ఇక కారు పేలుడు సంభవించిందా, లేదా తోటి సహచరులు ఎవరైతే ఉన్నారో జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సానుభూతి పరులు ఉగ్రకుట్రలకు పాల్పడుతున్న ఆదిల్ కానీ, మరోవైపు ఇతర మరికొంతమంది ఉన్న నేపథ్యంలో, అంటే ముజ్బుల్ మహమ్మద్ను ఆదిల్ను విచారిస్తున్న నేపథ్యంలో అక్కడ భయపడి ప్యానిక్కి గురయ్యి ఈ వెళ్ళే సందర్భంలో తయారు కానీ అంటే ఇంకా దానికి సంబంధించి ఐఈడి బ్లాస్ట్కి సంబంధించి ఇంకా ఆ పేలుడు పదార్థాలు ఏవైతున్నాయో అవి ఇంకా తయారు చేయాల్సి ఉంటుంది. ఆ ముడిసరుకు పేలుడు పదార్థాలు అక్కడ రన్నింగ్లో ఉన్న సమయంలోనే పేలుడు సంభవించింది అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ పేలుడు ఘటనకు సంబంధించి విచారణను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దానిలో భాగంగానే నిజాలు తేల్చాలి, ఎవరు దీంట్లో ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాలనేది ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అందించింది. ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు కూడా ఆ టీం అంతా కూడా వివిధ ప్రాంతాల్లో దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ దర్యాప్తును వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఎవరు దీంట్లో కుట్రకోణంలో దాగి ఉన్నారు, జైషే మహమ్మద్ సంబంధించిన సానుభూతి పరులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు దీనికి ప్లాన్ చేశారు, ఎక్కడెక్కడ ఈ కుట్రలకు పేలుడుకు సంభవించిన ప్రదేశాలు, ఏ ప్రదేశాల్లో వీరు బ్లాస్ట్కు ప్లాన్ చేశారనే కోణంలో కూడా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీంట్లో అరెస్ట్ అయిన వారిని, వారి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగిన ఉన్న వారిని వాట్సాప్ చాటింగ్ కానీ వీరితో మాట్లాడుతున్నప్పుడు వారందరికీ సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అన్నిటికి సంబంధించి కూడా ఎన్ఐఏ విచారణ చేపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ బ్లాస్ట్కి సంబంధించి కీలక ఆధారాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు దర్యాప్తు సంస్థలు కూడా సేకరించాయి. వాటి ఆధారంగా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ.